క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అండ్ స్టాచ్యూని చూడడం కోసం. సో చూద్దాం జర్నీ ఎలా ఉండబోతుందో. ధనికులు పేదోళ్ళు కలిపి మొత్తం సిటీ మొత్తం ఒక్క వ్యూలో కనిపిస్తుంది ఇక్కడ నుంచి. 7 వండర్స్లో ఒకటైన క్రైస్త రిడీమర్ దగ్గరికి వచ్చాం ఫైనలీ. సో హలో కొమస్తాస్. సో అందరికీ నమస్తే, వెల్కమ్ టు రియో ద జెనీరో. సో ఈరోజు మనం 7 వండర్స్లో ఒక వండర్ అయిన రియో ద జెనీరోలో ఉన్న క్రైస్త రిడీమర్ని చూడడానికి వెళ్తున్నాం. మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం, మన ఫ్రెండ్స్ అందరం కలిసి, అందరూ మనతో కలిసి వర్క్ చేస్తుంటారు షిప్లోని. సో క్యాబ్ని అయితే బుక్ చేసుకున్నాం అండ్ స్టాచ్యూని చూడడం కోసం. సో చూద్దాం జర్నీ ఎలా ఉండబోతుందో, అక్కడికి ఎలా వెళ్ళబోతున్నాం. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూసి ఆనందించండి. సో ఒక మంచి బ్యూటిఫుల్ 2 ఫేమస్ ప్లేస్ని చూడడం కోసమని $40 పే చేసి మనిషి $40 అనమాట. సో మన క్యాబ్ డ్రైవర్ ఒక మంచి ప్లేస్లో ఆపాడు. ఇక్కడ కార్నివల్ అవుతుంది అన్నమాట. బ్రెజిల్ మొత్తానికి ఎంతో ఫేమస్ అయిన కార్నివల్ ఇక్కడే జరుగుతుంది, మీరు చూడొచ్చు. రియో క్యాపిటల్. క్యాబ్ డ్రైవర్ ఒక మంచి స్పాట్కి తీసుకొచ్చి వదిలేడు. సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. మొత్తం పేదవాళ్ళు ధనికులు మొత్తం ఎక్కడ ఉంటారో మొత్తం అంతా కనిపిస్తామాట ఇక్కడ నుంచి చూడొచ్చు. మొత్తం ఆ పైనుంచి వాళ్ళంతా ఊరుగా ఉండే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఆ కిందన ఉన్నాయండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ సిటీని చూస్తుంటే నాకు ముంబై గుర్తొస్తుంది. సేమ్ ముంబై లాగే ఇక్కడ కూడా ఈ సిటీ కూడా డెవలప్ అయిందనమాట. చాలా బ్యూటిఫుల్ వ్యూ. సో మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాం మనం. మనకి ఎక్కువ టైం లేదు స్టాచ్యూ చూడడానికి. Go. Só que tá na barra, mano. 550. Não vai sobrar muito lá. Yo! సో మన క్యాబ్ ఇక్కడ ఆపేసాడు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడి ఇక్కడ మనం ఎంట్రీ ఫీ తీసుకొని ఇక్కడ నుంచి నడుచుకొని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. తీసుకోవడం కోసమైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మన వాళ్ళు ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడు. మన క్యాబ్ డ్రైవర్ తీసుకొని వస్తాడు. ఎంత $18-17 ఉంటుంది ఎంట్రీ టికెట్. లుక్ లైక్ చైనీస్ గర్ల్. ఐ ఫ్రమ్ ఇండియా ఆర్ చైనా? సో ఇక్కడ నుంచి మరొక వ్యాన్ ఎక్కి వెళ్తున్నాం స్టాచ్యూ కోసం. సో మొత్తానికి 2 కార్లు తీసుకొని మనం స్టాచ్యూ దగ్గరికి చేరుకుంటున్నాం. ఇంకా చేరుకోలేదు, ఇక్కడ నుంచి చిన్న హైక్ ఎక్కాలి. అలా పైకి వెళ్ళి సో ఇక్కడ నుంచి అమేజింగ్గా ఉంది వ్యూ అయితే చూడొచ్చు మీరు. కానీ వే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చెట్లు యా ఫైనలీ వి కమ్. యా So excited. జస్ట్ 7 వండర్స్లో ఒకటైన క్రైస్త రిడీమర్ దగ్గరికి వచ్చాం ఫైనలీ. Finally you fall down. Yeah, we made it. We made it, bro. Bro, Mackie. Yo. సో హాయ్, మొత్తానికి మనం ప్రపంచంలో ఉన్న 7 వండర్స్లో ఒకటైన క్రైస్త రిడీమర్ దగ్గరికి వచ్చాం. మీరు చూడొచ్చు నా వెనకున్న స్టాచ్యూ బ్రెజిల్లో ఎంతో ఫేమస్ అయింది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి చేరుకోవడం. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక వండర్ని చూస్తున్నాను, క్రైస్త రిడీమర్ని.
అండ్ ఇండియాలో ఉన్న తాజ్మహల్ కూడా ఇప్పటివరకు నేను చూడలేదు, కానీ ఇక్కడికి వచ్చి ఈ బ్రెజిల్లో ఎంతో ఫేమస్ అయిన క్రైస్ట్ రిడీమర్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది నాకు. జనాలందరూ చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో అయిపోయింది, చూస్తాం స్టాట్యూ చూసి ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీని కిందని క్యూపాకబానా అని ఒక బ్యూటిఫుల్ బీచ్ అయితే ఉంది, అక్కడ చూడడానికి వెళ్దాం. నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయింది. మీరు చూస్తున్న అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. రిలీజన్తో పని లేదనమాట, ఏ రిలీజన్ అయినా సరే ఇది ఒక బ్యూటిఫుల్ మూమెంట్. చాలా ఇంట్రెస్టింగ్గా ట్రాన్స్ఫర్ కూడా, ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. ఇది చాలా ఈజీగా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. సో వెళ్తున్నాం, కిందకి వెళ్ళిపోతున్నాం, మొత్తం చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి చెకింగ్ ఉంటుంది అన్నమాట, వెళ్ళే ముందు వస్తూ ఉంది, చెకింగ్ తీసుకొని వస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వ్యాన్ తీసుకొని కిందకి వెళ్తాం, అక్కడ మన డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి మన డ్రైవర్ క్యాబ్ తీసుకొని కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. సో మొత్తానికి 2 వెహికల్స్ అయితే మారాల్సి వస్తుంది మనం కిందకి వెళ్ళాలంటే. బాగుంది, ఇంట్రెస్టింగ్గా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని, ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసి కొంచెం ఒక మంచి మూమెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను నేను. చూడుస్తున్న వెనకాలే స్టాచ్యూ. ఓ క్లౌడ్స్లోనే మొత్తం అంతా మిస్ అయిపోయింది. యా, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? It was so nice. యా, Yeah, I love it. యూ నో ఎనర్జీ ఆర్ వాట్? No. No? हमको नहीं पूछते, उसके ही पूछते हैं. भाई पूछेगा ना भाई Mac. How was the experience, bro? Wonderful. Yeah, we will come again, huh? Yeah. Backpacking. कोस्ता, फिर से हम आएंगे. हाँ, बैकपैक करके आएंगे, बैक पैक करके आएंगे. पूरा घूमेंगे ब्राज़ील. आओ.